ఏంటి ఇవి అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు పగడాల శివపార్వతి. ఎస్ నాగరాజు గారు, ఇప్పుడు పార్టీల పరంగా చెప్పారు, సరే ఇన్ని కేసులు వాళ్ళ హయాంలో నమోదు చేస్తారు, ఇన్ని కేసులు ఇక్కడ నమోదు అవుతున్నాయని చెప్పుకుంటూ వస్తారు. దట్స్ ఓకే. బట్ ఎన్నాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారాలు మనం భరిస్తూ రావాలి? ఇందాక అనుకున్నట్టుగా భావ ప్రకటన ఎవరైనా చేయొచ్చు, మనకు స్వాతంత్రం కల్పించిన హక్కు, ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా సరే స్వేచ్ఛగా మాట్లాడచ్చు. అలాగని ఏది పడితే అది మాట్లాడటం, ఆ స్వేచ్ఛకు వ్యక్తిగత దోషులకు మధ్య ఒక సన్నటి గీత ఉంటుందని మర్చిపోయి ఆ గీత దాటి రావటం మరి అత్యంత దారుణంగా తయారైపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. అసలు ఏంటి ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి ఆ జర్నలిస్ట్గా? ముందుగా అందరికీ నమస్కారాలు. నమస్తే, చెప్పండి. మిత్రులారా, ఇక్కడ విషయం ఏమంటే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా, ఏ ఒక్కరికి రాజకీయ పార్టీ నిర్మాణం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించడం లేదు. ఇంతకుముందు ఏవైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వాయిస్ ఆఫ్ ది పార్టీ కావచ్చు, ఆ పార్టీ వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం నుంచి బయటకు వచ్చేది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీల పరంగా కులాల పరంగా ఛానళ్ళు, పత్రికలు, చివరికి సోషల్ మీడియా, ఇది ఏమైతుందంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు బాధ్యతాయుతంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాల్ని ప్రజలకు అందించాల్సినటువంటి పరిస్థితి నుంచి కేవలం రాజకీయ పార్టీలంటే ఏ పార్టీ ఆ అధినేత ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వారైతే ఆ సామాజిక వర్గం ఒక జట్టుగా ఏర్పడి మీడియా కావచ్చు, పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అది తప్పైనా ఒప్పైనా ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం. అలా ఈరోజు ఒక డెమోక్రటిక్ సిస్టమ్ అనేటువంటిది పూర్తిగా స్పాయిల్ అయిపోయింది. ఆ స్పాయిల్ అయినటువంటి సందర్భంలో ప్రజలకు కావాల్సినటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చ జరగడం లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక మీడియా ప్రతినిధిగా అనేక అంశాల గురించి చర్చిస్తూ ఉంటారు. కానీ ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ప్రతిపక్షం గాని, పార్టీ నేతలు గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఎక్కడ చర్చ జరగలేదు. ఈ సోషల్ మీడియా యూట్యూబర్స్ వారి వ్యక్తిగత మైలేజ్ కోసము, ఆ యూట్యూబ్ లో వ్యూవర్స్ కోసము అనవసరమైనటువంటి ఈరోజు ప్రతి మానవునికి దేవుళ్ళ మీద, ఆధ్యాత్మిక అంశాల మీద ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారికి ఉంటుంది. కానీ అది ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయకూడదు, ఉండకూడదు కదా. ఇంకోని కించపరచకూడదు, ఇంకొక మతాన్ని కించపరచకూడదు. ఏ విధమైనటువంటి ఇతర మనోభావాల్ని దెబ్బతీయకోకుండా తనకు నచ్చినటువంటి విధంగా మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఇతరుల యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. కానీ ఇక్కడ మనకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల మీద చర్చ జరగడం లేదు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్స్ మీద చర్చ జరగడం లేదు. కేవలం ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలు, ఇతిహాసం పరమైన తీసుకొని కులాలు, మతాల మధ్య విభజన తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి భక్తి అనేది, దేవుడు అనేది అది యూనివర్సల్. కానీ ఈ రోజు మనిషికి కావాల్సినటువంటి ప్రభుత్వము పాలన, యాజ్ ఎ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ సమానమైనటువంటి స్థాయిలో అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాల. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు, చర్చ ఆ విధంగా జరగడం లేదు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఆ వైపు లేదు. నిరుద్యోగ యువత, బీటెక్, ఎంటెక్ చదివినటువంటి యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ విధంగా చర్చ లేదు. దాదాపు 18-19 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడితే వాటిని తెరిపించాలా, మూతేసిన పాఠశాలను పునరుద్ధరించాలా అనేటువంటి చర్చ లేదు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి వేలు లక్షల ఫీజులు కట్టే పరిస్థితి పేద ప్రజల నుంచి ఉంటే అది తప్పు అని ఏ పార్టీ మాట్లాడదు, ఏ పార్టీ స్పోక్స్ పర్సన్ మాట్లాడరు, మీడియా డిబేట్ లో పాల్గొన్నటువంటి వ్యక్తులు మాట్లాడరు. వ్యక్తిగత దూషణ ఎందుకు? మనమంతా కూడా ఒక బెటర్ సొసైటీని బిల్డ్ చేయడానికి వచ్చాము. మనం రాజకీయాల్లోకి వచ్చాము అంటే సొసైటీకి బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మన వైపు నుంచి లేకపోతే మాట్లాడేటువంటి భాష, చేసేటువంటి ప్రయత్నం ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి. అలాంటి వ్యక్తులు కట్టడి చేయాలి. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అందరూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేయాల్సింది పోయి పోలీసుల్ని కులాల వారిగా డివైడ్ చేస్తారు, మీడియాని కులాల వారిగా డివైడ్ చేస్తారు, దేవుల్ని కులాల వారిగా డివైడ్ చేస్తారు, పార్టీ అధ్యక్షుని కులాల వారిగా డివైడ్ చేస్తారు. హౌ టు సొల్యూషన్ ఆఫ్ ది డెమోక్రసీ? ఈ సిస్టాన్ని కాపాడాల్సినటువంటి నేతలే విధ్వంసాల వైపు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తా ఉంటే చాలా భయం వేస్తుంది. ఇలాంటి నేతల వల్ల ఈ దేశం, ఈ రాష్ట్రం ఎటులుతా ఉంది. వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి ఏది మాట్లాడేటువంటి
పరిస్థితి కాదు. స్వేచ్ఛ ఉందని చెప్పి ఏది పడితే అది చేయడానికి లేదు. Yes. యాజ్ ఎ లిమిట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ని పూర్తిగా వయలేషన్ చేసి సొంత అజెండా, సొంత కులం, సొంత పార్టీ ఎక్కడికి వెళ్తా ఉంది. ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా, రాష్ట్ర కేబినెట్ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా, గత 5 ఏళ్లలో జరిగినటువంటి తప్పులు పునరుద్ధరణ జరగకుండా చూడాలా. మీరు అది చేశారు కాబట్టి మేము ఇచ్చేస్తాం అని రెట్టింపు స్థాయిలో క్రైమ్ అనేది పెంచడానికి ప్రయత్నం చేస్తే ఇంకా హౌ టు రెడ్యూస్ క్రైమ్, ఏ విధమైనటువంటి ఒక అంటే వ్యక్తి ఇప్పుడు ఈ సైకోయిజానికి టెక్నాలజీతో ఆన్సర్ ఇస్తామని చెప్తున్నారు కదా, ఇప్పుడు సాధ్యమయ్యే పనిలా కనిపిస్తుంది. టెక్నాలజీ వాయస్, నువ్వు టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయి. అది ఎందుకు టెక్నాలజీ? ఇంకా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మన వైపు నుంచి హ్యూమన్ రిసోర్స్ ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఇంక్లూడ్ చేస్తూ టెక్నాలజీని యాడ్ చేయి. కానీ ఈ సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి భాషలు ఏంది? ఒక్కొక్క పార్టీకి ఒకరు సీమరాజా అని చెప్పి, ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి ఒక టీము, చంద్రబాబు నాయుడు ఒక టీము, తెలుగునాడు ఇది చాలా తప్పండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, త్రూ వాళ్ళ ద్వారా మాట్లాడించండి. మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మీ పార్టీ నాయకులు ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని ఎన్నుకోండి? అంటే సోషల్ మీడియాకు ఉన్నటువంటి ప్రాధాన్యత మీ పార్టీ లీడర్లకు లేదా? మీరు ఆ పార్టీ లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా? ఇంత చక్కగా మాట్లాడుతున్నారు మహిళలు, వారికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాబ్లం సొల్యూషన్ కోసం ఆలోచించండి. ఎవరైతే ప్రాబ్లం ని ఈ సోషల్ మీడియాలో వాళ్ళ మైలేజ్ కోసం, యూట్యూబ్ లో వ్యూస్ కోసం పెంచుకొని వాళ్ళ ఆదాయ మార్గాన్ని పెంచుకునేటువంటి వ్యక్తుల యొక్క దేశ ప్రధాని అంటే లెక్కలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే లెక్కలేదు, గవర్నర్ అంటే లెక్కలేదు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలంటారు? అంటే జనరల్ గా అడుగుతాను నాగరాజు గారు, పదవి కాదు ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ఇలా మనం ఏదో కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఎవరు చూడట్లేదు కాబట్టి ఏదో పిచ్చి పిచ్చిగా వాగేస్తుంటే మైలేజ్ ఎక్కువ వల్గర్ గా మాట్లాడితే అంత మైలేజ్ వస్తా ఉంది. ఆ కాన్సెప్ట్ లో జనాలు వెళ్ళిపోతున్నప్పుడు మరి వాటిని కంట్రోల్ చేయాలంటే ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి? ఎవరు? పోలీస్ అనేది ఎందుకుంది? పోలీస్ వ్యవస్థ యూనిఫామ్ మరి తీసుకుంటే మళ్ళీ పొలిటికల్ గా తీసుకుంటే పొలిటికల్ గా మళ్ళీ పొలిటికల్ డివైడ్ అయిపోతుంది కదా. పొలిటికల్ సిస్టమ్ అనేది పొలిటీషియన్ లో మార్పు రావాలా? ఇలాంటి వెధవల్ని పెంచి పోయిస్తున్నటువంటి ఎనీ పార్టీ, ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ బ్యాక్ ఎండ్ లో పనిచేసే వ్యక్తుల్ని కట్టడి చేయాలా? ఫ్రంట్ డయాస్ లో మాట్లాడమనండి, ఒక పార్టీ వేదిక నుంచి మాట్లాడమని, పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళ స్పోక్స్ పర్సన్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఎందుకు పెట్టారు? వాళ్ళ వాయిస్ లేదు, ఏ పార్టీ అధికార ప్రతినిధి లేరు. యూట్యూబర్స్ ఎవరికి మైలేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో వీళ్ళు ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళ ప్రచారాన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. అది చాలా సిగ్గుచేటు. యూట్యూబర్ ఎక్కువ నీకు వ్యూవర్స్ ఉన్నారని చెప్పి నీ పార్టీ స్టాండ్ వాళ్ళకి అప్పచెప్పడం ఏంది? నీ పార్టీ నాయకులు అప్పచెప్పడం ఏంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఎంత తప్పు అయితే సేమ్ యాజ్ ముఖ్యమంత్రిగా అందరినీ కట్టడి చేయాలి. ఈ రోజు ఎవరు మాట్లాడినా కూడా మేము రావణ్కి సపోర్ట్ అంటే రావణ్ అనే లాంటి వ్యక్తులు లేదా రకరకాల అభిప్రాయాలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించి సమాజాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్లేటువంటి వారు ఎవరైనా తప్పే. వారిని ప్రజాస్వామ్యబద్ధంగా మనం ప్రజల సంరక్షణ కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు యునైటెడ్ గా పనిచేయాలి. అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా అభివృద్ధి కోసం ఇలాంటి ఆకతాయిల్ని ఎంటర్టైన్ చేయకూడదని చెప్తున్నా. అమ్మ, మీరు కూడా భాషని సక్రమంగా ఉపయోగించండి. పార్టీ డయాస్, పార్టీ స్టాండ్, ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో మీరు పనిచేయండి ప్లీజ్. రైట్. శ్రీకాంత్ గారు ఇందాక ఆల్రెడీ శివపార్వతి గారు కానీ శిరీష్ గారు కానీ మీకు చాలా ప్రశ్నలు వేస్తారు. ఇక్కడ ఒకటి, ప్రజా సమస్యలు నిజంగా ఇలాంటి వివాదాలు రావడం వల్ల ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి, ఇలా అక్కలేని వివాదాలు పైకి వస్తున్నాయి. ఇన్ని సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కానీ వాటిని తీసుకురావాల్సిన బాధ్యత కానీ ప్రభుత్వానికంటే మీకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాగరాజు గారు, ప్రతిపక్షానికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందాక శిరీష్ గారు మాట్లాడుతూ చెప్పారు, సరే మీరు ప్రశ్న గురించి ఎవరు చేస్తే తప్పని మీరు చెప్తున్నారు.